నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. గోబీ మంచూరియా తినడం ఎవరికి ఇష్టం ఉండదు? సాయంత్రం అయితే వీధి వైపు క్యారేజీలన్నీ ఫుల్ హడావిడవుతాయి. 20 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు గోబీ మార్కెట్లో దొరుకుతుంది. అయితే ఈ గోబీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని ఇటీవల ఓ కథనం కూడా వచ్చింది. అందుకే గోవాలో గోబీ విక్రయాలను నిషేధించారు. ఇప్పుడు రాష్ట్రంలో గోబీ మంచూరియా అలాగే పీచు మిఠాయిని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యంపై దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకొని రసాయన రంగులు ఉపయోగించి తయారు చేసిన గోబీ మరియు బొంబాయి మిఠాయి అదే పీచు మిఠాయి అనే పీచు మిఠాయిని విక్రయించడాన్ని ఆరోగ్య శాఖ నిషేధించింది. ఈ సందర్భంగా విధాన సౌధలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దినేష్ గుండూరావు మాట్లాడుతూ పీచు మిఠాయి తయారీకి వాడే రసాయనం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. కాబట్టి ఇది నిషేధించబడిందని చెప్పారు. గోబీ తయారు చేసుకోవడానికి ఉపయోగించే రంగు నుంచి అనారోగ్యానికి గురవుతాం కాబట్టి రసాయన రంగును ఉపయోగించడం నిషేధించారు. కలర్ వాడకుండా ఈ పీచు మిఠాయి కూడా తయారు చేసి విక్రయించుకోవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 171 రకాల గోబీ నమూనాలను సేకరిస్తే వాటిని పరీక్షిస్తే అందులో 107 గోబీ మంచూరియాల్లో కృత్రిమ రంగు, అనారోగ్యానికి కావలసిన రసాయనాలు అన్నీ ఉన్నట్లుగా తేలింది. ఇందులో ట్రాసిన్, సన్సెట్ ఎల్లో, క్రిమ్సన్ కెమికల్స్ వాడుతున్నట్లుగా గుర్తించామని తెలిపారు. కాబట్టి ఇక మీదట గోబీ తయారీకి ఎలాంటి కృత్రిమ రంగును ఉపయోగించరాదు. ఇక రంగులు వేసి విక్రయిస్తున్నట్లుగా కనుక గుర్తిస్తే వారిపై చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ యాక్ట్ 2006లోని రూల్ 59 ప్రకారం వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు 25 రకాల పీచు మిఠాయిల నమూనాలను కూడా సేకరించారు. అందులో 15 నమూనాల్లో కృత్రిమ రంగు వాడినట్లుగా తేలింది. 10లో కృత్రిమ రంగును ఉపయోగించలేదు. మిఠాయి తయారీకి కృత్రిమ రంగులను ఉపయోగించవచ్చా? అయితే పీచు మిఠాయి తయారీలో రోథామైన్, బెటాట్రాజైన్ వంటి రంగులు వాడకూడదని తెలిపారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ రకమైన గోబీను వాడినట్లు తేలితే జైలు శిక్ష లేదా 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని కూడా తెలిపారు. ఇక రోడమైన్ బి అనే ఈ రసాయనం క్యాన్సర్ కారకం. దీనిని నిరంతరం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని వైద్య పరీక్షలు నిర్ధారించాయి. అందుకే దీనిని ఉపయోగించి తయారు చేసిన కాటన్ క్యాండీ ఇప్పుడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిషేధించారు. ఇక అలాగే గోబీ టేస్టీగా ఉండాలంటే సాస్ పాత్ర కీలకం. చిల్లీ సాస్, సోయా సాస్, టమోటా సాస్ ఈ గోబీని నోట్లో పెట్టుకుంటే టేస్ట్కి కరిగిపోతాం. కానీ షాకింగ్ నిజమేంటో తెలుసా? రుచి మన ఆరోగ్యాన్ని కూడా కరిగిస్తుంది అని. చాలా మంది వ్యాపారులు గోబీ తయారీకి నాసిరకం సాస్లను ఉపయోగిస్తున్నారు. ఈ విషయం తెలిసిందే. కాబట్టి సాస్లలో, గోబీలలో అలాగే పీచు మిఠాయిలలో వాడేటువంటి రసాయనాలు ఆరోగ్యానికి చాలా హానికరమని ప్రభుత్వాలు అలాగే దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ రెండింటిని నిషేధించాయి.